తేమను కాపాడుకునే క్రమంలో మనం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకుంటూ అందుబాటులో ఉన్న రైతులు చాలా వరకు మల్చింగ్ షీట్స్ని వాడుతూ ఉన్నారు. డ్రిప్ అండ్ మల్చ్ని కంబైన్డ్గా చేసుకుంటూ పంట సాగు చేపడతా ఉన్నారు. ఈ మల్చింగ్ షీట్ కూడా మనము చాలా వరకు వేసవిలో వాడేటువంటి మల్చింగ్ షీట్ ఏంటంటే పైన సైడ్ సిల్వర్ కలర్, కింద మనకు బ్లాక్ కలర్లో ఉన్నటువంటి మల్చింగ్ షీట్ 25 మైక్రాన్స్ ఉన్నటువంటి మందం ఉన్నటువంటి మల్చింగ్ షీట్ని వాడినట్టయితే మనకి ఈ ఎండ తీవ్రత ఎప్పుడైతే దాని మల్చింగ్ షీట్ మీద పడుతుందో ఆ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ వల్ల లైట్ అనేది రిఫ్లెక్షన్ అయిపోయి చాలా వరకు రసం పీల్చే పురుగుల యొక్క బెడదని చాలా వరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మల్చింగ్ షీట్ వల్ల మనకి తేమని కాపాడుకోవడంతో పాటు ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవడము, అదేవిధంగా మనకి కలుపు సమస్య కూడా మొక్క చుట్టూ కూడా మనకి మొత్తం తడవదు కాబట్టి ఈ చాలా వరకు కలుపును కూడా మనం చాలా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే వేసవి కూరగాయల సాగు చేపడుతున్నారో మల్చింగ్ విధానము ద్వారా మనం కూరగాయల సాగు చేపట్టినట్టయితే మనము నీటి తడుల సంఖ్యను తగ్గించుకోవచ్చు, కలుపు సమస్యను తగ్గించుకోవచ్చు, చీడపీడలను కూడా చాలా వరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.